హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎక్స్ప్లోరర్. రైట్ టుడే బ్లాగ్ వచ్చేసి చెప్పు వచ్చేసి మన పెద్దరాయ గుట్ట అండి. ఇది గత 2000 సంవత్సరాల క్రితం కింద కాట. అందులో ఒకటి ఏంటంటే ఈ స్పెషల్ ఏంటంటే ఈ దేవుడు వచ్చేసి మన అర్ధనగ్నంగా ఉంటాడు. ఇందులో స్పెషల్ అందులో ఒకటి చాలా బాగుంటుంది అట, చూడాలండి ఫ్రెండ్స్. పైకి వెళ్ళి అయితే ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ వీడియో కండి వెళ్దాం, పైకి ఎలా ఉంటుందో చూద్దాం. రీల్స్ తీసుకోవడానికి కొంచెం బెటర్ ప్లేస్, బాగుంటుంది ఇక్కడ. కొంచెం గ్రీనరీగా వెనుక యాంబియన్స్. And don't you tell us so how you actually feel. If you do, then they'll cut you right at the heel, and it hurts. No one can save you. It's all on your mind to change to. And baby, you can really drive. సో వ్యూ చూడండి ఫ్రెండ్స్, సిటీ వ్యూ పెద్ద ఉంటుందేమో అనుకున్నా. ఎక్కడం కష్టమే కానీ చిన్న గుట్టే, పర్లేదు, ఈజీగా ఎక్కేయచ్చు. కాకపోతే మాకే కొంచెం ఇక్కడ చూసుకుంటే కేఎస్ఆర్ గర్ల్స్ హాస్టల్ ఈ నోటి దగ్గర మా పెట్టు. ఇక్కడ వచ్చేసి మన కేఎస్ఆర్ గర్ల్స్ హాస్టల్ కనబడుతున్నాయి, బాయ్స్ హాస్టల్ కనబడుతుంది, చాలా కనబడుతుంది. అవే కావాలి, మనకు గర్ల్స్ హాస్టల్లే కావాలి. అట్లా కాదు బ్రో, చెప్తున్నా. అందులో మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్. లాడ్జ్గా కనబడుతుంది బ్రో, అక్కడ చూసి ఒక లాడ్జ్ కనబడుతుంది. ఈ లాడ్జీలు గిరిజీలు అన్నీ మాట్లాడకన్నా నీకు పెడతాను. సో సిటీ వ్యూ, ఫుల్ వ్యూ అన్నాడు కదా, గీదేనా ఫుల్ వ్యూ అంటే గీదేనా? పైకి రావాలంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన జన్మ మందిరం ఆట ఈ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంత మంచిగా చూడండి ఫ్రెండ్స్. అంత ఓకే ఫ్రెండ్స్, రోజులో వరకు బాగా ఎక్కుతుంది. బట్ ఏంటంటే సైలెంట్ ఉంటున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడో పిచ్చ పడుతుంది అనుకోండి ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా మాట్లాడు ఫ్రెండ్స్. ఎవరైనా భయం అవుతుంది, ఎన్నుగా మాట్లాడు, బాగా ఎక్కువ మాట్లాడుతాను. ఈ కొండల గుహలు వల్ల పోతాను ఇప్పుడు, చూద్దాం. మావానికి మాట్లాడమంటే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జస్ట్ మై బ్రదర్. ఓ అన్న తీస్తానా కానీ ఇది పట్టు. వచ్చిందేగా ఏరియాకు పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రమ్మంటే అయిపోతుంది. వాళ్ళు రాందానికి మనం ఏం చేస్తాం? అబ్బో గిదే కావచ్చున్నాడు. ఇటు గుర్తులు అచ్చులు అనిపిస్తూనే ఉన్నాయి. మా మొత్తం కొండలు గుట్టలు. ఇదేనా అసలు దారి? పైకి కాదు, ఇట్లేపా. ఎట్లా లాగర్ పదా. మస్తు భయం వేస్తుంది ఫ్రెండ్స్. పట్టుకో. మస్తు భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఏ క్షణాన ఏ పాము వచ్చేస్తుంటే అంత ఘోరంగా ఉంది. వర్షం పడడం వల్ల వెదర్ మొత్తం కూల్ జారుతుంది ఫుల్. బండలు మాత్రం ఫుల్ జారుతున్నాయి. పోతాడు బ్రో, ఎప్పుడు పైకి పోతున్నాను మోడల్ లాగా. కథం రూట్ ఎటు? ఇది కాదు బ్రో, ఇది వంపు. నీళ్ళు ఇట్లా చాలా ఇటేనా పన్నాడు. అమ్ము అన్న ఫుల్ జారుతుంది అన్న. నడు. ఏడా చేరుకున్నావు మాడు? అమ్ము మైండ్ బ్లాంక్ కావాలి. ఇట్నేనా? నడు అన్న, గార్డెన్ ఏంది నడిచేది, ఎంత పాకున్నది. అందుకే కింద పడితే ఏం లేదు. చెప్పులు ఇక్కడనే ఇడిచేసి పోతున్నారు. మనం కూడా ఇక్కడనే విప్పేసి వెళ్దాం.
నడు అన్న నడు. ఆఫ్ చేస్తున్నా. బీభత్సం అంటే బీభత్సం, జారి పడ్డామనుకో జాయింట్ పలిగిపోతుంది. అట్లున్నాయి ఫ్రెండ్స్. చాలా డేంజర్గా ఉంది అసలు, ఇది మస్తు డేంజర్ ఉన్నా అన్న. ఏది చూడేదో ఉంది. నువ్వు ముందుకు బా. జారుతుంది, ముందుకు బా అంటే అదేం జారింది అనుకో ఏం లేదు, ఇవరి కాడి పలిగిపోతుంది. అమ్మ దేవుడా, అక్కడ చూడవు అలా చూడు. ఏది నువ్వు ముందుకు నడు. ఏమున్నది అక్కడ? ఏం నాకేమో అనిపించలేదు. నువ్వు పా బ్రో, నీకెందుకు కనిపిస్తుంది? అమ్మో అయ్యో దేవుడా, ఇది బీభత్సంగా ఉన్నది ఫ్రెండ్స్. చెప్పాలంటే చుచ్చి పడతాను అనుకోవాలి, ఎందుకంటే మొత్తం వర్షం పడ్డదానికి జారింది ఫ్రెండ్స్. అమ్మో అన్న పడేటని జస్ట్ బీభత్సంగా అంటే బీభత్సంగా ఫ్రెండ్స్. కొద్దిగా సంతు చాలా చాలా అన్న ఈ వీడియో తీసుకుంటే ఎక్కువ కష్టమే అన్న. స్లో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ కొరకు మొత్తం ఫుల్ ఇంక్లైన్ ఉన్నాయిగా. మొత్తానికి అయితే చూడండి ఫ్రెండ్స్, అటు చూపెట్టి ఒకసారి, కిందికి చూపెట్టి కిందికి. ఏది సగం మొత్తం ఫాగుతో వచ్చేసింది. సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం అయితే గుట్ట పైకి వచ్చేసినాం. ఫుల్ వ్యూ, సిటీ ఫుల్ వ్యూ కనిపిస్తుందంట. ఇది వన్ సైడ్ మాత్రమే. ఇప్పుడు ఫుల్ వర్షం పడ్డది జస్ట్ ఇప్పుడే. మేము ఫుల్ వర్షం పడ్డది, పైకి రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అక్కడ గుట్ట కింద కొంచెం ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఉండిపోయినాం అన్నట్టు. ఎందుకంటే తడిచిపోతామని చెప్పి. రావడం మాత్రం రూట్ మాత్రం చాలా రిస్కీగా ఉంది. మళ్ళీ వర్షం పడ్డది, ఫుల్ జారుతుంది. బట్ వ్యూ మీకు చూపించాలని చెప్పి పైకి వచ్చేసా. కొంచెం అటు కష్టపడి మరీ పైకి వచ్చా. సో ఈ కష్టాన్ని మీరు గుర్తిస్తారని అనుకుంటున్నా. సో ఇది వ్యూ, వన్ సైడ్ వ్యూ ఇంకుంటుంది, చూపిస్తా. జస్ట్ వాచ్ ఇట్. బీభత్సంగా ఉన్నదా? వస్తాను ఆగు. ఏ బాబా కాదన్నా, ఇంత ఫేమస్, ఇంత మంచిగా లవర్ తీసుకొస్తే వేరే, లవర్ తీసుకొస్తే ఇది వేరే. లవర్ని తీసుకొచ్చి తీయరాదన్న. చూడండి ఎంత బాగుందో. ఈ రెండు పద్మాక్షి గుట్టలు అంటారు. ఆ గుట్ట మీద కూడా ఇంకో టెంపుల్ ఉంది, దాన్ని కూడా ఒకరోజు ఎక్స్ప్లోర్ చేస్తా. బాబా ఏమన్నా ఉందన్న వ్యూ. ఈ మొబైల్ ఫోన్ ఇవైతే ఏం జస్టిఫై చేస్తాయన్న నాకు డౌటే. బాబా వావ్ ఏముంది బ్రో, అవి హనుమకొండ చూసినట్టే. చూడు గడు చూడు, అక్కడ ఏంటిది అన్నది? అగో అక్కడ ఆడపోయేదో టెంపుల్ ఉంది. చుట్టుపక్కల మొత్తం 3 ఉన్నాయి, రెండు ఉన్నాయి. అవును, అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆడొక టెంపుల్ ఉంది. ఈ రెండు గుట్టల్ని కలిపి పద్మాక్షి టెంపుల్ గుట్ట అంటారా, ఏమంటారు? ఏమో బ్రో, మనకు కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. కానీ 2 టెంపుల్స్ వచ్చి చాలా ఫేమస్. పద్మాక్షి అంటారు బ్రో వీటిని 2 వచ్చేసి పద్మాక్షి అంటారు, కానీ ఆ టెంపుల్కి వేరే పేరు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ నామాలు వేరే విధంగా ఉన్నాయి. ఇక్కడ మేబీ ఒక నరసింహస్వామినా అనుకుంటున్నా, ఏమో మనకు తెలియదు. బట్ ఎంత చాలా బాగుందండి, చాలా వ్యూ బాగుంది ఫ్రెండ్స్. నిజంగా బాగుంది. ఇప్పటిదాకా జంటలు వచ్చినాయి, లవ్ బర్డ్స్ వచ్చాయి బ్రో. అయితే ఎంత బాగుంది వ్యూ. సగం కనపడ్డాయి బ్రో హనుమకొండ మొత్తం. సగానికి ఎక్కువ అన్న. ఇంకా దూరంలో ఈ ఫోన్లో కనిపించదు, కానీ ఎక్కువ చాలా కనిపిస్తుంది అసలు. వచ్చినాము, ఇంత బాగుంటుంది అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ చాలా బాగున్నది, మస్తున్నా అన్న కదా, చాలా బాగుంది. ₹20 న్యాయం జరిగింది. 20 రూపీస్ న్యాయమా? ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వీకెండ్స్లో ఖాళీ ఉంటే మాత్రం వచ్చి విజిట్ చేయండి. 20 రూపీస్, జస్ట్ 20 రూపీస్. ఎన్నో పోతూ ఉంటాయి, ఒక్కసారి మాత్రం విజిట్ చేయండి. వర్త్. అంటే వ్యూ చాలా బాగున్నాయి, ఫుల్ సిటీ వ్యూ, హన్మకొండ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఏం లేదు బ్రో, నాది ఒకటే సజెషన్ ఏంటంటే, నార్మల్గా ఎన్నో తింటాం, ఎన్నో చేస్తాం, కానీ ఒక్కసారి రాని బ్రో, ఆ ఆనందాన్ని ఎవరు కోల్పోలేరు, అంత బాగుంటుంది. బీభత్సంగా అంటే ఎంత బాగుందంటే న్యాచురల్ వ్యూ బ్రో. కొన్ని వేల కోట్లు పెట్టినా అప్పుడప్పుడు ఇలాంటి ఆనందాన్ని మనం సంపాదించలేము, అంత బాగుంది. లేదు చాలా అంటే చాలా బాగుంది బ్రో.
ఎంత బాగుంది అంత బాగుంది. అప్పుడప్పుడు ఇట్లా రావాలి ఫ్రెండ్స్, కొద్దిగా హెల్త్ కూడా బాగుంటుంది, స్వచ్ఛమైన. సో ఇది సెకండ్ వీడియో. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ బ్రో, ఎందుకంటే డెత్ ఈజ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. కొంచెం ట్రై చేస్తున్నా, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సెకండ్ వీడియో. వ్యూ 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 మామూలుగా లేదు వ్యూ. క్లిప్ 4 ఎస్. దా ఇటు చూద్దాం దానా. ఇంకా స్లో ఫుల్ జారుతుంది, వర్షం పడ్డది. రాజన్ను జాగ్రత్త మరి, నువ్వు నాకు గుండెకాయవి. కాల్ మీ రాక్సీ. కాల్ మీ రాక్సీనా? రాక్సీ ప్రాక్సీ వద్దా? వాన జారుతుంది. ఎందుకు బ్రో నన్ను అతిగా మింగేస్తున్నా? మింగుడు ఏం లేదు, డైరెక్ట్ పొగడమే. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావా? ఇక్కడ వచ్చేసి జయ కాలేజ్ అట, అది జయ ఇన్స్టిట్యూట్. వత్తు వర్మ. నువ్వు నీ కళతో చూసావా? వాళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. బట్ అంటే వ్యూ అంతా బాగున్నది అన్నట్టు. ఇవాళ చాలా బాగుంది, వర్షం పడదండి, చాలా చాలా బాగుంది. వర్షం కొద్దిగా కేర్ తీసుకో, స్లో జాగ్రత్త. స్లో ఓ అంతెందుకన్నా, అంతే జాగ్రత్త లేదు కానీ ఏముంది బ్రో, జాగ్రత్తకి ఏం లేదు. కానీ ఇది వ్యూ అంతా చూసినాక ఇది ఎవరికి మంచి స్పాట్. సో చూడండి ఫుల్ సిటీ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇది జేఎన్ఎస్ గ్రౌండ్. దాని పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. ఫుల్ వ్యూ, సిటీ ఫుల్ వ్యూ మాత్రం ఫుల్ మస్తు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగున్నది ఇది అసలు, ఇది కదా అన్న? చాలా బాగున్నది అసలు. ఫస్ట్ మనం వచ్చినప్పుడు అంతా ఫాగ్ ఏమో అనుకున్నా, కానీ ఫాగ్ కాదు, అది వర్షం పడుద్ది. అది చాలా బాగున్నది. ఎంత బాగుందో అదా. ఏడా అడవి లేకుండా, అడవి కాదులే, అడవి కాదు కానీ నార్మల్ అట్లా చెట్లు లేకుండా పొలాలు అవి అంతే కదా. సూపర్ ఉన్నాను, కానీ వ్యూ మాత్రం వేరే లెవెల్, చాలా బాగున్నాయి. ఇప్పుడు అరే ఓకే గైస్, ఫైనల్లీ సిటీ ఫుల్ అయితే మీరు చూసారనుకుంటున్నా. వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇఫ్ యూ కెన్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ ఆల్.